పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హర్మజ్ కోసం యూరోపియన్ దేశాలు ఏకమవుతున్నాయి. ఇరాన్పై 6 యూరప్ దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఆయిల్ రిఫైనరీలపై దాడులను ఖండించాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్, జపాన్ స్పందించాయి. ఇప్పుడు ఇరాన్ చేసినటువంటి దాడులను, ఆయిల్ రిఫైనరీల మీద చేస్తున్నటువంటి దాడులను ఖండించడం జరిగింది. ఇక మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఇరాన్ దాడులు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు గట్టిగా కూడా ఇప్పటి వరకు స్పందించిన నేపథ్యం లేదు. మౌనంగా ఉంటూ చూస్తూనే ఉన్నాయి. ఖతార్ మాత్రం మీరు దాడి చేస్తే మేము తిరిగి దాడి చేస్తామంటూ స్పందించింది తప్పితే మిగిలిన దేశాలు ఏవి కూడా స్పందించలేదు. కానీ ఇక మొట్టమొదటిసారి మిగిలిన దేశాలన్నీ కలిసి కట్టుగా కూడా స్పందించినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాము. ఇక ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలంటూ ఇరాన్కి డిమాండ్ కానీ హెచ్చరిక కానీ ప్రజెంట్ అయితే డిమాండ్గా చూడొచ్చు. ఇక తర్వాత ఇవి హెచ్చరికలుగానే మారనున్నాయి. సంయుక్త ప్రకటన చేసే యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఈ మేరకు కూడా ఈ 6 దేశాల తరపున కూడా యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఈ హెచ్చరిక చేశారు. ఇరాన్తో అంతర్జాతీయ శాంతికి ముప్పు ఉందంటూ కూడా స్టార్మర్ పేర్కొనడం జరిగింది. ఇరాన్ దాడులను ఆపటం లేదు. దీంతో కూడా మనం చూస్తూ ఉన్నాం అంతర్జాతీయ శాంతి. అంతర్జాతీయ శాంతికి ముప్పు అన్న పదాన్ని తీసుకుంటే కనుక మనం చూస్తే కనుక ఇప్పటికే కూడా ఈ చేస్తున్నటువంటి దాడులతో ఆయిల్ ప్రైజెస్ కానీ, గ్యాస్ కష్టాలు కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాల్లో పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయి అనేది. ఇక ఆయిల్ రిఫైనరీల మీద ఇలానే దాడులు కొనసాగితే ఒకవేళ ఈ యుద్ధం ఆగినా కానీ మనందరం కోలుకోలేని స్థితికి చేరుతాము. మరలా కూడా ఆర్థికంగా వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలి. అది చాలా ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్న పని, మళ్ళీ ఇంకా టైం టేకింగ్ పని. ఈ లోపు కూడా మిగిలిన దేశాలన్నీ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అక్కడ ప్రైజెస్ పెరిగిపోతాయి. దానివల్ల ద్రవ్యోల్బణం ఆ దేశానికి సంబంధించినటువంటి దేశ ఆదాయం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి మీద, మిగిలిన ప్రపంచ దేశాల మీద కూడా ఆర్థిక పరిస్థితి మీద దెబ్బతీస్తుంది. దానివల్ల ప్రెషర్ ఆ దేశానికి వెళ్ళటము, దీనివల్ల శాంతి అంతర్జాతీయంగా కూడా శాంతికి కూడా ముప్పు వాటిల్లుతుంది. సో ఈ రకంగా కూడా పరిస్థితులన్నీ తారుమారయ్యే సిచ్యువేషన్కి చేరుతున్నాయి ఇరాన్ చేస్తున్న వాటిని దాడులతోనే. ఇక 6 దేశాలు కలిసి కూడా ఇప్పుడు కీర్ స్టార్మర్ ఇప్పుడు ఇరాన్కి హెచ్చరికలు చేశారు. మరి దీని తర్వాతైనా ఇరాన్ దాడులు ఆపుతుందా, లేకపోతే ఇరాన్ ఏమైనా స్పందిస్తుందా, ఆయిల్ రిఫైనరీలైనా వదులుతుందా, ఏం చేయబోతోంది అనేది కూడా డీటెయిల్స్ మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇక ఈ అంశం గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఇక్కడ పదే ఇరాన్ ని దోషిగా చూపించి దోషిగా చూపించే ప్రయత్నం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇజ్రాయెల్ యథావిధిగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇరాన్ ని ఎక్కువగా దోషిగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రపంచం అంటే ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి మొన్న దాదాపుగా 30 ఆయిల్ డిపోల మీద దాడులు చేశారు. ఆ తర్వాత కొన్ని కీలక ప్రాంతాల మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. అలాగే వాళ్ళ సౌత్ పార్స్ గ్యాస్ నిల్వల మీద దాడులు చేశారు. ఆ తర్వాతనే ఖతార్ కానీ లేదంటే ఇటువంటి వాటి మీద దాడులు చేసింది. అదేవిధంగా ఇరాన్ ఆర్థిక వనరుల మీద దెబ్బకొట్టినప్పుడు ప్రపంచ దేశాలు, దానికి సహకరిస్తున్నటువంటి ప్రపంచ దేశాలు, మౌనంగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులకు దిగుతోంది. అదేవిధంగా హార్మోజ్ జలసంధి ఇప్పుడు ఏదైతే ట్రంప్ ఓపెన్ చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడో హార్మోజ్ జలసంధికి సంబంధించి కొంత ఇది అంటే పశ్చిమాసియాలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి ప్రాంతం. ఏదైతే చమురు రవాణాలో దాదాపు 20 నుంచి 25% వరకు ప్రపంచ చమురు రవాణాలు అక్కడి నుంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి ప్రాంతం అంటే సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ ఇలా కొన్ని కీలక గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒపెక్ దేశాలకు సంబంధించి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అంటాం. ఈ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ కి సంబంధించి అక్కడి నుంచి వెళ్తున్నటువంటి చమురు రవాణాకు హార్మోజ్ కీలకంగా ఉంది. కానీ ఇక్కడ ఇరాన్ అండర్ వాటర్ డ్రోన్స్ కానీ, లేదంటే అదేవిధంగా మైన్స్ కానీ, లేదంటే ఇతర మిసైల్స్ కానీ వీటన్నిటిని కూడా అక్కడ మోహరించడం జరిగింది. దీంతో ఇప్పుడు చాలా దేశాల నౌకలు ఇప్పుడు ఇరాన్ అనుమతిస్తే తప్ప రానటువంటి పరిస్థితి ఉంది. కొన్ని దేశాలకి రష్యా కానీ, లేదంటే చైనా కానీ, భారత్ ఇలా పాకిస్తాన్ ఇలా కొన్ని దేశాలకు మాత్రం ఇరాన్ అనుమతులు ఇస్తోంది. కానీ ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్కి ఇవ్వకపోవడం ప్రధాన సమస్య. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ మాకు నాటో దేశాలన్నీ కూడా కలిసి రావాలి, తమ యుద్ధ నౌకలను పంపాలి, హార్మోజుల నౌకలకు రక్షణ ఉండాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు దాదాపుగా 23 నుంచి 23 వాణిజ్య నౌకల మీద, అందులో 10 ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయి. అందులో ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి నౌకలు ఉన్నాయి. కాబట్టి ఈ నౌకలకు సంబంధించి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మీ యుద్ధ నౌకలను పంపాలంటూ కూడా ట్రంప్ కోరాడు. కానీ దీనికి సంబంధించి ఫ్రాన్స్ కానీ, లేదంటే మరికొన్ని దేశాలు కానీ ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు కొంత ట్రంప్ కూడా అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడంతోనే తాజాగా ఈ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆఫీస్ విడుదల చేసినటువంటి ప్రకటనలో యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ అలాగే జపాన్
ఈ దేశాలన్నీ కూడా భాగస్వాములుగా ఉండి అంటే మేము తెరిపించేది హార్మోజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛను కాపాడేందుకు అవసరమైనటువంటి తగిన ప్రయత్నాలు ఏదైతే అమెరికా చేస్తుందో దానికి మేము సహకరిస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు అంటే ఈ ఉద్రిక్త అంటే ఇంధన ధరలు కానీ లేదా సముద్ర గ్యాస్ ధరలు కానీ ఇవన్నీ కూడా భారీగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కొంత అటు ఈ అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా ఈ దేశాలు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ అంటే నౌకాయానానికి ఆటంకం కలిగించడం ద్వారా అంతర్జాతీయ శాంతి భద్రతకు ముప్పని UK అలాగే మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రకటన చేసినటువంటి మిత్ర దేశాలు కూడా హెచ్చరించడం జరిగింది. అదే సమయంలో ఇరాన్ కు కొంత విజ్ఞప్తి రిక్వెస్ట్ కూడా చేశారు. మైనింగ్, డ్రోన్ అలాగే మిసైల్ దాడులను తక్షణమే నిలిపేయాలి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2817 కు కట్టుబడి ఉండాలంటూ కూడా ఇరాన్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ అంటే ఇరాన్ మీద దాడులు ఆపాలి, ఇరాన్ దాడులు చేయొద్దని అన్నప్పుడు ఇరాన్ మీద దాడులు ఆపాలని కూడా ఈ దేశాలు ప్రకటించుంటే బాగుండేది అనేది అంతర్జాతీయంగా వినపడుతున్నటువంటి మాట. దీనికి సంబంధించి అన్ని దేశాలు కూడా ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఒత్తిడి చేయటం బాగానే ఉంది. కానీ మరి ఇరాన్ మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాలు కూడా కీలకంగా ఉన్నప్పుడు, ముస్లిం ఓట్లు కూడా కీలకంగా ఉన్నప్పుడు మరి ఎందుకు వీళ్ళు యుద్ధాన్ని ఆపాలనే మాట వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదనేది ఇప్పుడు అంతర్జాతీయంగా వినపడుతున్నటువంటి విమర్శ. అయితే మరి దీనికి సంబంధించి అటు ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే హార్మోజ్ జలసంధి విషయంలో వాళ్ళు చాలా పగడ్బందీగా పట్టుదలగానే ఉన్నారు. కాబట్టి ఇక్కడ మరి ఇరాన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్. ఇక ఇరాన్తో అంతర్జాతీయ శాంతికి ముప్పు అంటూ కూడా స్టార్మర్ చెప్పడం జరిగింది. కానీ నిపుణుల అనాలిసిస్ ప్రకారం మనం చూస్తే కనుక వీళ్ళందరూ కూడా యుద్ధాన్ని ఆపాలి అని కూడా ఎవరు ప్రతిపాదన తీసుకొని రావటం లేదు. కేవలం ఏదైతే ఆయిల్ రిఫైనరీ మీద చేస్తున్నటువంటి దాడులను ఆపాలని చెప్పే ప్రతిపాదన తీసుకొని వస్తున్నారు. ఇరాన్ మీద కూడా చాలా దాడులు కొనసాగుతున్నాయి. దీని గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరూ లేరు అంటూ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ట్రంప్ ఎవరైతే తనకి శత్రు దేశం కానీ ఏ దేశం మీద అయితే ఆధిపత్యం చలాయించుకోవాలనుకుంటున్నారో ఆ దేశాన్ని అంతర్జాతీయంగా కూడా ఒక బూచిలా చూపిస్తూ ఉంటారు. చేసేది ఒకటైతే దాని వెనుకుండే స్ట్రాటజీ ఒకటైతే దాన్ని ప్రపంచానికి వేరే విధంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అదేదో లోక కళ్యాణంలాగా కూడా తానేదో ప్రొజెక్ట్ చేస్తారు. కానీ దాని వెనక ఉండే స్వార్థపు ఆలోచన అనేది కూడా అమెరికాకి వేరేగా ఉంటుందని కూడా నిపుణులు చెప్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఈ ఇరాన్ని ఏదైతే 6 దేశాలు కలిసి ఈ UK రిఫైనరీల మీద జరుగుతున్నటువంటి దాడిని ఆపాలంటూ కూడా UK ప్రధానమంత్రి స్టార్మర్ చెప్పటం కూడా ఇప్పుడు మరలా కూడా ఇరాన్ని ప్రపంచ దేశాల ముందల ఇరానే దాడులు చేస్తున్నట్లుగా ఇరాన్నే తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇరాన్ మీద జరిగేటువంటి దాడులను కానీ వీటిని కూడా ప్రశ్నించాల్సిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఈ ఏదైతే UK ప్రధానమంత్రి చేసినటువంటి డిమాండ్కి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి, మరి ఏమైనా చర్చలు జరుగుతాయా ఏంటి అనేది కానీ ఇరాన్ నుంచి దీనికి రియాక్షన్ వస్తే కానీ తెలియదు.